యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ప్రియాకు భారీ ఊరట లభించింది. ఆమె మరణ శిక్షను వాయిదా వేస్తున్నట్టు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం యెమెన్ సనా జైల్లో ఈ మధ్యాహ్నం నిమిషకు శిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో బాధిత కుటుంబంతో భారత్‌కు చెందిన మత పెద్దల చర్చల నేపథ్యంతో శిక్ష వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సభ్యుడు శామ్యూల్ జెరోమ్ భాస్కరన్ ధృవీకరించారు. అయినప్పటికీ బాధిత కుటుంబం బ్లడ్ మనీ లేదా శిక్ష రద్దును ఇంకా అంగీకరించలేదని, చర్చలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని కొల్లెంగోడ్కు చెందిన 36 ఏళ్ల నిమిషా ప్రియా నర్స్ గా పనిచేశారు. 2008లో తన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి యెమెన్లోని సనా నగరంలో ఒక ప్రభుత్వ హాస్పిటల్లో నర్స్ గా చేరారు. 2014లో ఆమె తన సొంత క్లినిక్ ని ప్రారంభించేందుకు యెమెనీ వ్యాపారవేత్త తలాల్ అబ్దో మహదీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. యెమెన్ చట్టం ప్రకారం విదేశీయులు అక్కడ వ్యాపారం చేయడానికి అనుమతి లేదు. దీంతో స్థానికంగా ఉన్న వారితో భాగస్వామ్యంతో వ్యాపారం చేసుకోవచ్చు. దీంతో మహాదీతో కలిసి ఆమె క్లినిక్ ని స్టార్ట్ చేశారు. వీరిద్దరి మధ్య వ్యాపార భాగస్వామ్యం వివాదాస్పదమైంది. మహదీ ఆమె డబ్బును దొంగలించడం, ఆమె పాస్పోర్ట్ ను జప్తు చేయడం, శారీరకంగా వేధించడం, తనను బెదిరించడం వంటివి చేశాడని నిమిషా ప్రియ ఆరోపించారు. 2017లో ఈ వేధింపుల నుండి తప్పించుకోవడానికి నిమిషా తన పాస్పోర్ట్ ని తిరిగి పొందేందుకు మెహదీకి కెటమిన్ అనే మత్తు మందు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఈ మోతాదు అతిగా ఉండటంతో మెహదీ మరణించాడు. ఆ తర్వాత నిమిషా మరో నర్సు సహాయంతో మెహదీ శరీరాన్ని ఖండాలుగా కోసి ఒక నీటి ట్యాంక్ లో పడేసింది. ఆ తర్వాత ఆమె యెమెన్ నుంచి పారిపోతున్న టైంలో 2017 ఆగస్టులో సౌదీ అరేబియా సరిహద్దు దగ్గర ఆమెని అరెస్ట్ చేశారు. 2018లో ఆమెపై హత్య ఆరోపణలు నమోదై 2020లో సనాలోని ఒక ట్రయల్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పుని 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ధృవీకరించింది. వాస్తవానికి జూలై 16న నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో జరిగిన తీవ్రమైన చర్చల ఫలితంగా ఈ శిక్ష వాయిదా పడింది. ఈ చర్చల్లో భారత్ నుండి కేరళకు చెందిన ప్రముఖ సున్నీ మత గురువు కంతపురం ఎంపీ అబూ బకర్ ముస్లియార్ యెమెన్లోని షూరా కౌన్సిల్లోని ఒక ప్రముఖ సభ్యుడితో సంప్రదింపులు జరిపారు. ఈ చర్చల్లో యెమెన్ కోర్ట్ చీఫ్ జస్టిస్, షూరా కౌన్సిల్లోని సీనియర్ బాధితుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ చర్చలకు సుఫీ ఆధ్యాత్మిక గురువు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ నేతృత్వం వహించారు. మహదీ కుటుంబ సభ్యులను, యెమెన్ న్యాయ వ్యవస్థలోని కీలక పదవిలో ఉన్న వారిని ఈ చర్చలకు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ ఒప్పించారు. ఈ చర్చలు సఫలం కావడంతో యెమెన్ ప్రభుత్వం జూలై 15న ఉత్తర్వులను జారీ చేసింది. నిమిషా శిక్షను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులపై న్యాయమూర్తితో పాటు జైలు అధికారులు సంతకం చేయడంతో అధికారికంగా ఉరిశిక్ష వాయిదా పడింది. యెమెన్లోని షరియా చట్టం ప్రకారం హత్య కేసులో బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంటే పరిహారం సొమ్ము అంగీకరిస్తే నిందితుడి శిక్షను రద్దు చేయవచ్చు. సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ ఈ దిశగా పనిచేస్తూ బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 8.5 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించేందుకు ఒప్పందం ప్రతిపాదించింది. అదనంగా బాధిత కుటుంబ సభ్యుడికి లేదా వారు సిఫార్సు చేసే వ్యక్తికి కేరళలో ఉచిత వైద్య సేవలు, ప్రయాణ ఖర్చులతో సహా అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే బాధిత కుటుంబం ఈ ప్రతిపాదనను ఇంకా అంగీకరించలేదు. బ్లడ్ మనీ తీసుకోవడానికి మహదీ కుటుంబ సభ్యులు తమ గౌరవానికి భంగంగా పరిగణిస్తున్నారు. శామ్యూల్ జెరోమ్ భాస్కరన్ ఈ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బాధిత కుటుంబంతో మాట్లాడడానికి యెమెన్లోని థమర్కు వెళ్లారు. ఈ చర్చలు కొనసాగుతున్నాయని, కానీ ఇంకా పురోగతి సాధించలేదని ఆయన తెలిపారు. మరోవైపు నిమిషా ప్రియ ఉరిశిక్ష గురించి భారత ప్రభుత్వం కూడా రంగంలోకి దిగింది. ఈ కేసుపై భారత సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగింది. యెమెన్లోని హౌతీ రెబెల్స్ తో భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేనందున పరిమితమైన చర్యలు మాత్రమే సాధ్యమని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తెలిపారు. అయితే భారత ప్రభుత్వం యెమెన్లోని స్థానిక అధికారులు, జైలు అధికారులతో సంప్రదింపులు జరిపింది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి నిమిషా జీవితాన్ని కాపాడేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు. అలాగే కేరళ గవర్నర్ రాజేంద్ర వి అర్లేకర్ కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడారు. కేరళకు చెందిన బిలియనీర్ ఎంఏ యూసుఫ్ అలీ కూడా ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విధంగా
భారత ప్రభుత్వం, మత గురువులు, సామాజిక కార్యకర్తలు అందరూ కలిసి నిమిషా ప్రియను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. నిమిషా తల్లి ప్రేమకుమారి 2024 ఏప్రిల్ నుంచి సనాలో ఉంటూ తన కుమార్తె జీవితాన్ని కాపాడేందుకు బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె 2 సార్లు జైల్లో నిమిషాని కలిశారు. సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనేది నిమిషా కుటుంబ సభ్యులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలతో కూడిన ఒక సంస్థ. ఈ సంస్థ నిమిషాకు న్యాయం అందించేందుకు, బ్లడ్ మనీ కోసం నిధులు సేకరించేందుకు పనిచేస్తోంది. ఈ కౌన్సిల్ ఇప్పటి వరకు $40,000 సేకరించి దానిలో సగం భారత రాయబార కార్యాలయానికి బదిలీ చేసింది. ఈ సంస్థ యెమెన్లోని సామాజిక కార్యకర్త శామ్యూల్ జెరోమ్తో కలిసి పనిచేస్తూ బాధిత కుటుంబంతో చర్చలను కొనసాగిస్తోంది. యెమెన్లోని రాజకీయ పరిస్థితి ఈ కేసుని మరింత కష్టతరం చేసింది. సనా ప్రాంతం ఇరాన్ మద్దతు గల హౌతీ రెబెల్స్ నియంత్రణలో ఉంది. అంతేకాకుండా హౌతీలతో భారత ప్రభుత్వానికి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. దీంతో భారత ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. 2015లో యెమెన్లో గొడవలు తీవ్రమవటంతో భారత ప్రభుత్వం యెమెన్కు ప్రయాణ నిషేధాన్ని విధించింది. అయినప్పటికీ నిమిష తల్లి ప్రేమకుమారి ఢిల్లీ హైకోర్టు అనుమతితో 2024లో సనాకు వెళ్లారు. మొత్తానికి నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా ఆమె కుటుంబానికి ఒక ఆశా కిరణాన్ని అందించింది. అయితే ఇంకా బాధిత కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించడం లేదు. మహదీ కుటుంబం బ్లడ్ మనీని అంగీకరించే వరకు లేదా శిక్ష రద్దు చేయడానికి ఒప్పుకునే వరకు తాము పోరాడతామని నిమిషా ప్రియ కుటుంబ సభ్యులతో పాటు సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ చెప్తోంది. అయితే యెమెన్లోని రాజకీయ పరిస్థితులు, అంతేకాకుండా షరియా చట్టం ఈ ప్రక్రియను సవాల్గా మారుస్తోంది.